ఇక దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షతో పాటు అవమానకరమైన మాటలకు సంబంధించి మనకు మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ లో అందిస్తారు. సూరజ్, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అన్యాయం, దౌర్జన్యం మితిమీరిపోయినాయి, ఒక హద్దు దాటిని అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే మేజర్ షేర్ సౌత్ స్టేట్స్ నుంచి వెళ్తున్న సందర్భంలో న్యాయపరంగా వాటా అడిగితే దాన్ని చోటీ సోచ్ అంటూ బహిరంగంగా కమెంట్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇదే పీయూష్ గోయల్ గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసిన సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనా సరే బీజేపీకి తెలంగాణ అంటే చిన్న చూపు అనే విషయం లెక్కలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వ్యాఖ్యల మీద. ఆడియో కనెక్ట్ కాలేదు సూరజ్, చెప్పండి. ఆడియో కనెక్ట్ కాలేదు. ఆడియో వినిపిస్తుంది, చెప్పండి సూరజ్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చోటీ సోచ్ అనేదైతే ఆయన వ్యాఖ్యానించారో, ఎవరిది చోటీ సోచ్ అన్న చర్చ ఇవాళ దేశవ్యాప్తంగా అటు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర నిధుల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాని అడిగితే ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటీ సోచ్గా దాన్ని పరిగణించడం అనేది చాలా వివాదాస్పదం అవుతుంది. ఏది చోటీ సోచ్ అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత వైఖరి చోటీ సోచా, ఉత్తరాది హిందీ రాష్ట్రాలకు దోచిపెడుతున్న వైనం చోటీ సోచా, లేదా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చోటీ సోచా? తెలంగాణ ఏర్పడిన నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు కేంద్రంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి ఆయన ఆనాడు వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు తెలిసింది. అంటే మొదటి నుంచి కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు తెలంగాణ పట్ల అవలంబిస్తున్న వైఖరి ఒకే విధంగా ఉంది. అదే పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ కలిగే విధంగా, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంటుందని చెప్పేసి కూడా ఆరోపణలు చాలా స్పష్టంగా వెలువడుతున్నాయి. ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా కేంద్ర ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. జనాభా పద్ధతిలో మొత్తంగా కూడా ట్యాక్స్ డెవల్యూషన్ను రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు 42% కేంద్ర నిధులను రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. దీంట్లో 32% మాత్రమే కేంద్రం రాష్ట్రాలకు ఈ సెంట్రల్ డివల్యూషన్ పంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో కూడా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుంది. సర్ఛార్జీల పేరిట, సెస్సుల పేరిట ఎక్కువ మోతాదులో వసూలు చేస్తూ తద్వారా ఈ జిఎస్టీ ఆదాయాన్ని గండి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జిఎస్టీ ట్యాక్స్ రూపంలో కనుక వసూళ్లు కనుక పెరిగితే అవి రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. అదే సెస్ల ద్వారా కానీ సర్ఛార్జీల ద్వారా కానీ ఏమైనా వసూలు చేస్తే అవి ఖచ్చితంగా కేంద్రం తన ఇష్టానుసారంగా వాడుకోవచ్చు అనే ఒక లాజికల్ థాట్తోని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మొండి చేయ చూపిస్తుందని చెప్పేసి కూడా తాజాగా మొన్న 2025-26 బడ్జెట్లో కూడా ఉత్తరాది రాష్ట్రాలకు 7,34,000 కోట్ల రూపాయల సెంట్రల్ ట్యాక్స్ను పంచగా దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 2,24,000 కోట్ల రూపాయలు మాత్రమే పంచిన వైఖరిని అంతా కూడా చాలా స్పష్టంగా చూస్తున్నారు. తప్పడుతున్న వైఖరి కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పైన విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన విషయం తెలిస్తే, గత 10 ఏళ్లుగా కేసీఆర్ నేతృత్వంలో ఒక దార్శనికతలో కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్ళింది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏకతాటిపైన నడిచిన పరిస్థితి కూడా మనం చూసాము. అయితే అప్పుడు కూడా గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆర్థిక సాయం అందించడంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడు కూడా మొండి చేయి ప్రదర్శించిన వైఖరి కనిపించింది. అనేక సార్లు కూడా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పట్టిన పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇది ఖచ్చితంగా సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి మరీ ముఖ్యంగా తెలంగాణ ఇవాళ దేశానికి అన్నం పెడుతున్నా లేదా దేశానికి ఆదాయ వనరులు సమకూరుస్తున్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఉంది. అట్లాంటి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సింది పోయి నిధులకు కటకట చేస్తూ నిధులు మంజూరు చేయడంలో అంతగా సహకరించక పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా గతంలో ప్రభుత్వం తప్పట్టిన విషయం కూడా తెలిసిందే. ఇదే విషయాన్ని అప్పట్లో కూడా కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మీరు ఇంకా ఖచ్చితంగా తెలంగాణ పైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలి, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను ఈ
ట్యాక్స్ డెవల్యూషన్ తీసుకురావాల్సింది అని చెప్పేసి కూడా గతంలో కూడా ప్రభుత్వం తాజాగా కూడా ఇప్పుడు కూడా మొన్న సూరజ్ న్యాయమైన వాటా అడుగుతున్నప్పటికీ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే గత 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందనంటే ఏమీ చేయని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇంత స్థాయిలో విషయం కక్కడాన్ని ఎట్లా చూడాలంటే 10 ఏళ్లు గడిచిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే వస్తున్న లెక్కలని బట్టి చూస్తే తెలంగాణకే లీస్ట్ గా కేటాయింపులు జరిగిన సందర్భం కనిపిస్తుంది. పన్నుల భాగం చూస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొండి చెయ్యి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చాలా స్పష్టంగా వెలువెత్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని చెప్పాల్సి ఉంటుంది. చోటీ సోచ్ అని ఆయన అనడం పైన అసలు ఎవరిది చోటీ సోచ్? ఆయన ఇంత చిన్నగా మాట్లాడడం, ఇంత తక్కువ స్థాయిలో ఆలోచించడం ఆయన చోటీ సోచ్కు నిదర్శనంగా కూడా పార్టీలు అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ సంబంధించి ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు అయితే నిప్పులు చెరిగారు. గతంలో కూడా తెలంగాణ తరఫున ఒక డెలిగేషన్ అప్పటి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా మంత్రి పీయూష్ గోయల్ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడి ఆహారపు అలవాట్లపైన, తెలంగాణ ప్రజల సాంస్కృతిక ఆహారపు అలవాట్లపైన ఆయన చీప్గా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. తెలంగాణ ప్రజలకు బియ్యం కొరత ఏర్పడుతుందంటే ఆయన నూకలు తిని బతకాలని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యానించారో అది కూడా పెద్ద వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అప్పట్లో దుమారం రేగిన విషయం తెలిసిందే. నిరంజన్ రెడ్డి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర వైఖరిని తప్పట్టిన పరిస్థితి మనం చూసాం. అలాగే మంత్రి పీయూష్ గోయల్కు ఆయన చాలా క్లియర్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఆహారపు అలవాట్లను, సాంస్కృతిక వైఖరిని తప్పడితే కనుక ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఆయన గర్జించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చోటీ సోచ్ అని మరొకసారి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా సర్వత్రా పార్టీలకు అతీతంగా విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్న బడ్జెట్కు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పెద్ద చిట్టానే కేంద్రానికి వెళ్ళిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి స్వయంగా ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళి దాదాపుగా 1,62,000 కోట్ల రూపాయల నిధులు అడిగిన పరిస్థితి మనం చూసాము. అలాగే ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఒక 40 నుంచి 50,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఆర్థిక సంఘానికి కూడా నివేదించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో కేసీఆర్ కొద్ది రోజులు ఓపిక పట్టిన తర్వాత ఇక కేంద్రం నుంచి మనకు అందేది ఏం లేదని చెప్పేసి స్వీయ ఆర్థిక విధానాలపైన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పాలకులకు ఇంకా తత్వం బోధపడినట్లేదు. కేంద్రం ఏదో ఇస్తుందనే ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. దీనికంతా కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే ప్రధాన కారణంగా వాళ్ళు గుర్తించలేకపోవడం. ఇంకొకటి హిందీ రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల పట్ల వాళ్ళు మమకారాన్ని చూపడం, దక్షిణాది రాష్ట్రాల పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శించడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళలో కూడా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్టుగా ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు. స్వీయ ఆర్థిక విధానాలను అవలంబించి వాళ్ళ ఆర్థిక వృద్ధి రేటును పెంచుకోవడంలో ఆయా రాష్ట్రాలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి సొమ్మును దోచుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంచిపెడుతున్న వైఖరి గత దశాబ్దాల కాలంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా అదే ఇంకా కేంద్ర ప్రభుత్వంలో అదే టెండెన్సీ కొనసాగుతుంది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి నిధులన్నింటినీ కూడా దోచుకొని పోయి ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతున్న వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నిటికీ కూడా నిధులను దండిగా సమకూరుస్తూ ఇటు బీజేపీయేతర రాష్ట్రాలు కావచ్చు, లేదా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు ఖచ్చితంగా బీజేపీ ఈ ఆర్థిక సాయం అందించడంలో మొండి చేయి చూపిస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటిని గుర్తించిన తర్వాతనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అప్పట్లోనే ఒక ఫెడరల్ ఫ్రంట్ను, అంటే బీజేపీయేతర, కాంగ్రెస్-ఏతర ఒక మధ్య మార్గంగా ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే క్రమంలో ఆయన కృషి చేసిన పరిస్థితి. ఈ రెండు పార్టీలకు అతీతంగా ఎక్కడెక్కడైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే పార్టీలు పాలనలో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ కొట్టే విధంగానే కేంద్ర పాలకుల పాలన ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఎదిరించి తీరాలి, ఖచ్చితంగా దీనికి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆనాడు ఆయన ఆ వాడిని వినిపించిన పరిస్థితి. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్ అలొకేషన్లో కావచ్చు, నిధుల పంపకంలో కావచ్చు, అదే పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్న పరిస్థితి. అటు హిందీ రాష్ట్రాలకు కావచ్చు, ఉత్తరాది బెల్ట్ కావచ్చు, మొత్తంగా కూడా బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు జరుపుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్.